ఇటీవల జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతున్నట్లే భారత్ పైన స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యుద్ధ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రైతులపై తీవ్రంగా పడుతుంది. ఎందుకంటే భారతదేశం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే ఎగుమతులు ప్రస్తుతం చాలా వరకు నిలిచిపోయాయి. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి గల్ఫ్ దేశాలకు పండ్లు ఎక్కువగా ఎగుమతవుతాయి. కానీ యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ ఎగుమతులు ఆగిపోవడంతో రాష్ట్రంలోని అరటి రైతులు, దానిమ్మ రైతులు, చిన్ని రైతులు, అలాగే పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల ప్రభావంతో అరటి ధరలు, కోడిగుడ్డు ధరలు కూడా గణనీయంగా పడిపోయాయి. సాధారణంగా ఏపీ నుంచి పండ్లు గల్ఫ్ దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతవుతాయి. ముఖ్యంగా చెన్నై పోర్టు ద్వారా గల్ఫ్ దేశాలకు రోజుకు సుమారు 70 లక్షల కోడిగుడ్లు ఎగుమతవుతాయని వ్యాపారులు చెప్తున్నారు. అయితే యుద్ధం కారణంగా కొన్ని పోర్టులు మూసివేయబడటంతో ఈ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దాంతో కోడిగుడ్ల ధర ఒక్కసారిగా పడిపోయి ప్రస్తుతం గుడ్డు ధర ₹4.25కి చేరింది. అంతేకాదు వ్యాపారులు ₹3.60 చొప్పున కూడా కొనడానికి ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో రాయలసీమ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు పెద్ద ఎత్తున అరటి, చిని కూడా ఎగుమతవుతాయి. 10 రోజుల క్రితం వరకు అరటి కిలో ధర ₹25 ఉండగా ఎగుమతులు ఆగిపోవడంతో ప్రస్తుతం ₹10కి పడిపోయింది. సాధారణంగా రంజాన్ సీజన్ సమయంలో గల్ఫ్ దేశాల్లో అరటికి భారీ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎక్కువ ఎగుమతులు జరుగుతాయి. కానీ యుద్ధ పరిస్థితుల వల్ల అవి పూర్తిగా ఆగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అరటి మాత్రమే కాదు, మరికొన్ని పంటల ఎగుమతులు కూడా ఈ ప్రభావంలో నిలిచిపోయాయి.